31 రాష్ట్ర సమావేశాలు కలిగిన వక్ఫ్ బోర్డుకు ఎందుకు నీరు కారుతుంది అన్న ప్రశ్నకు బంగాళాఖాతం లోతు సమాధానం మొదలు ఈ దేశ చరిత్ర పుట్టల్లో చెరిపితే చెరిగే అగ్ని సాక్షాత్కారం సాక్షాత్తు మను చరిత్రకే లేని బహిర్గతం దేశ లా అండ్ ఆర్డర్ చమత్కారం ఎఫ్ఐఆర్ ఫైర్ బ్రాండ్ అంతూ పంతు ఆమోదముద్రం నైజాం పటేల్ పట్టపురాణులకు కనీ విని ఎరుగని పేరు ప్రతిష్ట మాత్రం హైదరాబాద్కు మునుపు నాట్యాల భాగ్యనగర పలుకు బందోబస్తు ఈ దేశం చరిత్రకు మైసూర్ తెలుసు కర్మేంద్రియాల నాటకం తెలుసు సలీమన్న అనార్కలి తెలుసు చార్మినార్ చీరబొడ్డు తెలుసు నమాజ్ కాస్త ఎక్కువ అయితే న్యూసెన్స్ అనే మతమోతాదు మాటలు తెలుసు తూర్పు కనుమల బంగ్లాదేశ్ తెలుసు పశ్చిమ కనుమల పాకిస్తాన్ తెలుసు ఈ ప్రపంచ పటంలో యోధులు పాలెస్టీన్లా పిల్ల పెద్ద ఆడ మగ మత్తు మోతాదు మనిషి మానభంగం తెలుసు ఇంత ఎరిగిన ప్రస్తుత అనర్థాలకు భారతదేశంలో హిందూ ముస్లిం మత మంచి చెడ్డలు కూడా తెలుసు తెలిసినా తీర్పుకు సరిపడా పీఠభూముల అగోళ శాస్త్రం మన మానవ జీవిత రాజకీయం కులగోడలు గోత్రాలు దాటిన దౌర్భాగ్యం నలుపు గుడ్డలు కప్పి కూలికే తురక పాలన తారీఫుకు నల్లగుడ్డలు పట్టుకు చూసే న్యాయస్థానం స్వచ్ఛమైన శ్వాస ఉపదేశాలు ఉత్తర ప్రదేశాలు హిందూ బలంగా ఇక్కడ జరిగే కేవలం రాజకీయ శక్తి సన్నివేశం ఎవరు పీఠం ఎక్కితే వారిదే పెత్తనం వారి మతము మంచితనము ఇందుకు దోహదపడే చట్టరీత్యా చమత్కారాలు ప్రథమంగా మైనారిటీ మతస్థులు కావడం చేత అసాంఘిక శక్తుల కూడబాటు అనే మచ్చ ఉగ్రవాదం అనే వస్తావం దేశ చీలికలో చరమగీతం వంటి అనేకానేక వికృత ఉదరబోతకు సమకాలీన సమయ సందర్భాలకు జనము కాని ప్రజలు కాని పెద్దగా పట్టించుకునే తోడ్పాటులో లేని స్థితిలో ప్రజాస్వామ్యం కూడా రాజ్యాధికారం చేస్తుంది చట్ట సవరణలు చేస్తుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి నియమం యుక్తమయ్యి వర్క్సాట్ అమెండ్మెంట్ పూర్వ అపూర్వ మెలికలు జోడించి ప్రభుత్వ పెద్దల ఇష్ట అయిష్ట అంకుశ ఘోష ప్రేరేపించి ప్రాణ పౌరుషం ఫలకంగా తీర్పును తన్నేది ఎవరు తన్నేది ఎవరు అని ఆత్మానుసారులు సౌభాగ్యముతో భారతీయ జనతా పార్టీ పూర్తి ప్రతిష్టలు మూటకట్టుకొని కౌమార దశభిష దర్జా తొరతనం కంచు కనకాంబరం భవిష్యత్ ప్రణాళిక తోడు నీడ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ